4 or 5 ఫ్యాక్టర్స్ ఇన్ సెలెక్టింగ్ ఏ స్కూల్. ఒకటి కరిక్యులం ఉండొచ్చు, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గుడ్ క్లాస్ రూమ్స్ విత్ ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఆర్ వాట్ ఎవర్. అండ్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టు న్యూ ఏజ్ లెర్నింగ్ మనం పిల్లలకి ఇవ్వాలి అంటే ఈజ్ ద స్కూల్ సపోర్టింగ్ క్లబ్స్, ఈజ్ ద స్కూల్ సపోర్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ ల్యాబ్స్ విచ్ హెల్ప్ ఇన్ ద న్యూ ఏజ్ లెర్నింగ్. అండ్ అదే విధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉండొచ్చు, బికాస్ సంబడి మే పర్స్యూ వన్ స్పోర్ట్ రియల్లీ వెల్. డెఫినెట్ గా ప్రతి స్కూల్ అన్ని స్పోర్ట్స్ ఉండవుగా. సో ఇట్ ఈస్ ఫర్ ద పేరెంట్ టు డిసైడ్ that okay my son or daughter needs to excel in so and so sport. మనం దాంట్లో are we able to వాళ్ళ రైట్ కోచెస్ ఉన్నారా లేదా. అండ్ అదర్ థింగ్ ఈస్ డిస్టెన్స్ ఉండొచ్చు. మన ఇంటి నుంచి ఎంత దూరం, 40-45 minutes ట్రావెల్ రైట్ నౌ ఈజ్ ఓకే, బట్ బియాండ్ దట్ ఐ థింక్ ఐ వుడ్ నాట్ రికమెండ్. ఎందుకంటే రాను పోనే అలసిపోతారు, లాట్ ఆఫ్ టైమ్ విల్ బి వేస్టెడ్. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అన్నట్టు న్యూ ఏజ్ లెర్నింగ్ తో పాటు డూ దే హ్యావ్ కన్సిస్టెంట్ టీచర్స్. ఎందుకు కన్సిస్టెంట్ అనే పదం వాడుతున్నానండి వంశీ, వెన్ ఎవర్ ఆఫ్టర్ వి పాస్ అవుట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, వెన్ ఎవర్ వి వాంట్ టు గో అండ్ మీట్ అవర్ social teacher, we know she's still there. ఇప్పుడు సిచ్యువేషన్ ఇస్ నాట్ సచ్ దట్. పాలసీస్ పరంగా కానీ, అట్రిషన్ పరంగా కానీ, లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, లాట్ ఆఫ్ మూవ్మెంట్ అమాంగ్ టీచర్స్. సో వీ షుడ్ ఐడెంటిఫై ఏ స్కూల్ వేర్ టీచర్స్ ఆర్ స్టికింగ్ ఇన్ టు దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. That is actually very important.